ఓవర్ థింకింగ్. ఫోన్ సైలెంట్లో పెట్టినా కూడా మైండ్ మాత్రం సైలెంట్గా ఉండదు. ఒక్క మెసేజ్కి గంటలు గంటలు కన్వర్జేషన్ చేస్తూ ఉంటాము. అండ్ అదే టాపిక్ మీద మళ్ళీ మళ్ళీ మెసేజెస్ చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో మీరు ఓవర్ థింకింగ్ అయితే ఇఫ్ యు ఆర్ ఏ ఓవర్ థింకింగ్ పర్సన్, ఈ వీడియో మీకోసమే. డీటెయిల్డ్గా మనం దాని నుంచి ఎలా కమ్ ఓవర్ అవ్వచ్చు ఏంటి అని చెప్పేసి వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్ అంటే ప్రాబ్లం గురించి ఆలోచించడం కాదు, సొల్యూషన్ ఏంటో తెలియకుండా అదే విషయం గురించి లూప్లో థాట్స్ని తిప్పుతూ ఉంటారన్నమాట. ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ పాస్ట్లో ఉండడం, లేదా ఫ్యూచర్లో ఇంకేదో జరిగిపోతుంది అని భయపడుతూ ఉండడం, ఈ రెండు ఓవర్ థింకింగే అనమాట. వీళ్ళు ఏంటంటే మైండ్ని ప్రెజెంట్లో ఎప్పుడు ఉంచలేదు. ఈ మినిట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అసలు రైట్ డెసిషన్ ఏంటి అని చెప్పేసి ఎప్పుడూ ఉండలేరు. బికాజ్ వాళ్ళు ఎయిదర్ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, లేదా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటారు. అసలు ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తారు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మీరు? దీనికి రీజన్స్ ఏమిటంటే, మనము ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. మన కోసం అది చేస్తారు, మేజర్లీ వేరే వాళ్ళ గురించి అనమాట. లేదా మన గురించి అయినా కూడా ఇప్పటికిప్పుడు మనకి ఏదో పెద్దగా కలిసి వచ్చేస్తుంది, లాటరీ తగులుతాయి, అది ఇదని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారనమాట. సో అవి ఎప్పుడైనా ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఎందుకు అవ్వలేదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి, నేను ఇప్పుడు ఇలా నిల్చుంటే ఏమనుకుంటారు, నేను ఇక్కడ కూర్చుంటే ఏమనుకుంటారు, ప్రతిదీ భయమే వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారని కాదు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే భయం ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి అని అనుకుంటారు అనమాట. అంటే వాంటింగ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీథింగ్. ఇది ఇప్పుడు నేను మార్నింగ్ ఖచ్చితంగా 6కి లేవాలి, లేచేసి 7 కల్లా ఈ పని అయిపోవాలి, 8 కల్లా ఈ పని అయిపోవాలి, అన్నీ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు అనుకున్నట్టు అవ్వాలి అని అనుకుంటారు. ఏదన్నా కొంచెం ఇటు అటు అయిపోయింది అంటే తీసుకోలేరు అనమాట. ఎందుకైంది అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది మన కంట్రోల్లో ఉండదు, మనం జస్ట్ ప్రయత్నం మాత్రమే చేయగలుగుతాము. సో అసలు ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే, మీ థాట్స్ని ఫ్యాక్ట్లా ట్రీట్ చేయాలన్నమాట. మీకు మీరే ఎవ్రీ టైం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి, ఇది నిజమేనా, లేకపోతే ఈ థాట్ రైట్ థాటేనా, నిజంగా ఇలా జరుగుతుందా అని మీరు క్వశ్చన్ చేసుకుంటే చాలా వరకు మీరు థింక్ చేయడం మానేస్తారనమాట. మీరు ఇప్పుడు ఏదైనా ఇలా నిల్చోవడం తప్పు అని అనుకుంటే, నిజంగా తప్ప, నిజంగా వాళ్ళు ఇలా అనుకుంటారా అని ఇందులో ఎంత ఫ్యాక్ట్ ఉంది అని మీరు ఆలోచించుకోలేస్తే, అలా అనుకోరు అనే ఆన్సర్ మీకు దొరికినప్పుడు మీరు దాని గురించి అంత ఎక్కువగా థింక్ చేయరనమాట. సో ఫస్ట్ మీ థాట్స్లో ఎంత ఫ్యాక్ట్ ఉంది లేదు అని చెప్పేసి మీరు మీకే ఎనలైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, మనం మోస్ట్లీ వర్స్ట్ కేస్ సినారియోస్కి ప్రిపేర్ అయ్యి ఉండం అనమాట. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నా, ఏదైనా ఒక పని చేస్తున్నా వర్స్ట్ కేస్ సినారియోస్ని కూడా ఒకసారి అనుకోండి. వర్స్ట్ కేస్లో ఇలా జరిగితే నేను దీన్ని హ్యాండిల్ చేయలేస్తానా, అండ్ ఒకవేళ ఇలా జరిగితే ఎలా హ్యాండిల్ చేయాలి అని కూడా ప్రిపేర్ అయి ఉన్నారు అని అనుకోండి. ఇన్ కేస్ వర్స్ట్ కేస్లో ఏదన్నా నెగిటివ్గా జరిగినా కూడా మీరు దాన్ని హ్యాండిల్ చేయలేస్తారు. మోస్ట్లీ మీకు ఆన్సర్ హ్యాండిల్ చేయగలము అనే వస్తుంది. అప్పుడు మీరు అంత ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోకుండా ఉంటారు. ఇది కొంచెం కష్టమే, కానీ ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఓవర్ థింకింగ్ అనమాట. టైం లిమిట్ పెట్టండి. థింకింగ్కి టైం లిమిట్ ఎలా పెడతాము అంటే, ఇంకా పెట్టుకోవాలి. మనం దేని గురించి అయినా ఎక్కువగా థింక్ చేస్తూ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నామని అనుకున్నప్పుడు దానికి ఒక పరిమితి ఇచ్చి అంతవరకే ఆలోచించినప్పుడు మాత్రమే మనం కూడా హ్యాపీగా ఉండలేస్తాము. ఏదన్నా మీకు నచ్చని విషయం జరిగినా, ఏదన్నా ఒక విషయం మిమ్మల్ని బాగా బాదర్ చేస్తుంటే, నేను దీని గురించి ఒక 15 మినిట్స్ ఆలోచిస్తా, లేదా ఒక 10 మినిట్స్, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ థింక్ చేస్తా అంతే, తర్వాత ఇంకా మానేస్తా అని అనుకొని ఖచ్చితంగా అంత టైము దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్, సొల్యూషన్సా, లేకపోతే ఏం చేయగలము అని ఆలోచించి మీకు ఒక సొల్యూషన్ ఏదైనా వస్తే ఫాలో అవ్వండి. లేదంటే దాన్ని అక్కడితో మర్చిపోండి. ఇంకా ముందుకి డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్ళొద్దు. ఎంత టైం లిమిట్ పెట్టుకున్నా మేము థింక్ చేయడం మానేయలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళకి బాడీ మూవ్ అవుతే థాట్స్ తగ్గిపోతాయి అనమాట. చాలామంది ఓవర్ థింకింగ్ బ్రెయిన్ ప్రాబ్లం అని అనుకుంటారు, కానీ కాదు, అది బాడీ ప్రాబ్లం అనమాట. మనం ఖాళీగా కూర్చుంటే ఇంకెక్కువ ఆలోచిస్తాము. ఏదన్నా ఒక విషయం మిమ్మల్ని బాగా బాదర్ చేస్తుంది, అస్సలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నాం అని అనుకుంటే ఇమ్మీడియట్లీ జంప్ ఇంటూ ఎనీ అదర్ వర్క్. ఎక్సర్సైజ్ చేయడమో, బుక్ చదవడమో, లేకపోతే ఇంట్లో పనులు, హౌస్ వైఫ్స్ అయితే ఇల్లు క్లీన్ చేసుకోవడమో,
ఆఫీస్ వాళ్ళైతే ఆఫీస్ వర్క్ ఏదైనా చూసుకోవడము, లేదంటే ఇంకేదైనా ఒక ప్రొడక్టివ్ వర్క్ చేయడము, ఇమ్మీడియట్గా ఏదో ఒక వర్క్లోకి జంప్ అవ్వండి. ఆటోమేటిక్గా మీ థాట్స్ కంట్రోల్ అవుతాయి. అండ్ మెయిన్లీ ఈ సోషల్ మీడియా జనరేషన్లో మనం చాలా వరకు బుక్స్ పెన్స్ వాడడం మానేసామన్నమాట. మిమ్మల్ని ఏదైనా ఒక విషయం బాదర్ చేస్తుంది అంటే కీప్ ఇట్ ఆన్ పేపర్. అది మైండ్లో ఉంటే చాలా హెవీగా ఉంటుంది. అదే దాన్ని ఒక పేపర్ మీద రాసి అసలు దీనికి సొల్యూషన్ ఏంటి, దీన్ని నేను కంట్రోల్ చేయలేనా, దీన్ని మనం ఎలా ఫేస్ చేయొచ్చు అని మీరు ఆలోచించినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ మీ మైండ్ కూడా చాలా లైట్ అవుతూ ఉంటుంది. యూజువల్గా ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఏముంటుందంటే వాట్ ఇఫ్ అనే క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఇఫ్ దే ఆర్ థింకింగ్, వాట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అన్నట్టే ఉంటుందన్నమాట. సో ఆ వాట్ ఇఫ్ అనేదాన్ని వాట్ నౌ అనే క్వశ్చన్తో రీప్లేస్ చేయండి. వాట్ నౌ ఐ కెన్ డూ, వాట్ నౌ విల్ హ్యాపెన్, వాట్ నౌ ఐ కెన్ హ్యాండిల్ అన్న విషయాలతో మీరు రీప్లేస్ చేయగలిగారు అని అంటే మీకు ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. సో దట్ వాట్ నౌ అనే దానికి మీకు ఆన్సర్ ఇమ్మీడియట్గా ఏదో ఒక యాక్షన్ వస్తుంది కాబట్టి ఆ యాక్షన్లోకి మీరు వెళ్ళిపోతారు. చాలామంది ఓవర్ థింకింగ్ వీక్నెస్ అనుకుంటారు, కానీ ఓవర్ థింకింగ్ వీక్నెస్ అస్సలు కాదు. నిజానికి ట్రూత్ ఏంటంటే ఓవర్ థింకర్స్ ఎక్కువ కేర్ చేస్తారు, డీప్గా ఫీల్ అవుతారు అండ్ రెస్పాన్సిబుల్గా ఉంటారన్నమాట. అందుకే వాళ్ళు అంతగా థింక్ చేస్తారు. ప్రాబ్లం సెన్సిటివ్గా ఉండడం కాదు, ప్రాబ్లం బౌండరీస్ లేకపోవడం. ఈ ప్రాబ్లమ్ని ఎంతవరకు థింక్ చేయాలి, ఈ విషయాన్ని ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళాలి అనే ఒక బౌండరీస్ లేకపోవడమే వాళ్ళ ప్రాబ్లం తప్ప అది వాళ్ళ వీక్నెస్ కాదు. సో ఓవర్ థింకర్స్ ఎప్పుడు మైండ్లో అనుకోవాల్సిన, రిపిటేటివ్గా మీరు మైండ్కి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేనే అన్నీ సాల్వ్ చేయాల్సిన పని లేదు అండ్ ప్రెజెంట్ అంతా సేఫ్గానే ఉంది కదా, సో ఫ్యూచర్ కూడా అంతే బాగానే ఉంటుంది. ఈ వర్డ్స్ని మీరు రిపిటేటివ్గా మైండ్లో అనుకుంటూ ఉండండి. సో మీకు అన్నీ కూడా క్లియర్గా అంత ఎక్కువగా థింక్ చేయకుండా ఉంటారు. సో ఓవర్ థింకర్స్కి స్పెషల్గా చెప్తున్నా, మీ మైండ్ మీ ఎనిమీ కాదు, అది జస్ట్ టైర్డ్ అయ్యింది అంతే. కొంచెం రెస్ట్ ఇవ్వండి అండ్ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కమెంట్ బాక్స్లో కామ్ అని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మీకు ఎవరైనా ఓవర్ థింకర్స్ ఉన్నారు, సఫర్ అవుతున్నారు అని అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.